బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై హైకమాండ్ తో చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు, అలాగే పార్టీలో పదవులపై చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఢిల్లీ టూర్లో పలువురు కేంద్ర మంత్రులను కూడా సీఎం కలిసే అవకాశం ఉంది. యూరియా పెండింగ్ ప్రాజెక్టులు నిధులపై డిస్కషన్ చేసే ఛాన్స్ ఉన్నట్లు కూడా సమాచారం జరుగుతుంది. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలతోనూ రేవంత్ రెడ్డి కలవనున్నట్లు తెలుస్తోంది. సీఎం ఢిల్లీ టూర్లో భాగంగా పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా 12వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు తాజ్ ప్యాలెస్ హోటల్లో న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ డి మర్ఫీతో భేటీ అవుతారు. 11 గంటల 30 నిమిషాలకు బిజినెస్ స్టాండర్డ్ ఎడిటర్ మోడరేట్ చేసే 12వ వార్షిక ఫోరంలో ప్రసంగించనున్నారు. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్, కార్ల్స్బర్గ్, కార్లైల్, గోద్రేజ్, ఊబర్ కంపెనీల ప్రతినిధులతో పెట్టుబడులపై విడివిడిగా సమావేశమవుతారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. రైట్, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు. శివ, ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించబోతున్నటువంటి నేపథ్యంలో పూర్తి ఎజెండా ఏంటి, అసలు స్కెడ్యూల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ డిస్కషన్ జరిగే అవకాశాలు ఉన్నాయి? రైట్ శివ, ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి పర్యటించబోతున్నటువంటి నేపథ్యంలో స్కెడ్యూల్ ఏ విధంగా ఉంది? రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు కూడా హైకమాండ్తో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి కదా. ఇన్వెస్టర్స్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి, మీటింగ్స్ ఏ విధంగా జరగబోతున్నాయి, స్కెడ్యూల్స్ చెప్పండి. ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా ఈ పర్యటన అనేది కొనసాగుతుంది. నిన్న సాయంత్రం హైదరాబాద్ నుంచి బయలుదేరి రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఇక మరి కాసేపట్లో అంటే ఉదయం 11 గంటలకు తాజ్ ప్యాలెస్లో జరిగే బిజినెస్ ఇన్వెస్టర్స్ సమిట్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. 11 గంటలకు తాజ్ ప్యాలెస్ హోటల్లో న్యూ జెర్సీకి సంబంధించిన గవర్నర్ ఫిలిప్ డి మార్ఫీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవుతారు. తర్వాత 11 గంటల 30 నిమిషాలకు ఈ బిజినెస్ స్టాండర్డ్ ఎడిటర్ మోడరేట్ చేసే ఒక కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. ఇక 12 గంటలకు ఈ వివిధ బిజినెస్ కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులను సీఎం రేవంత్ రెడ్డి కలిసి రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారితో చర్చించబోతున్నారు. దానిలో ప్రధానంగా అమెజాన్, అలాగే గోద్రేజ్, ఊబర్, ఇతర కొన్ని కీలక కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యి రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, అక్కడికి వస్తే వారికి ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తామన్న అంశాలపై ప్రధానంగా వారికి వివరించనున్నారు. రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడానికి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వచ్చినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే ఈరోజు తాజ్ ప్యాలెస్లో జరిగే ఈ సమావేశంలో ప్రధానంగా ఆయన పాల్గొంటారు. 11 గంటల నుంచి 12:30 వరకు కూడా ఈ సమ్మిట్ అనేది జరగబోతుంది. దీంట్లో వివిధ కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులను, అధినేతలను కలిసి రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరించబోతున్నారు. ఏదో ఒక విధంగా రాష్ట్రంలో ఇన్వెస్టర్స్ను తీసుకుని వెళ్ళాలి, పెట్టుబడులు పెట్టించాలి, పెట్టుబడులు పెట్టడం ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వచ్చారు. దానిలో భాగంగానే ఈరోజు తాజ్ ప్యాలెస్లో జరిగే సమావేశంలో పాల్గొంటారు. తర్వాత ఈ సమావేశం ముగిసిన తర్వాత ఇటు కేంద్ర మంత్రులను కూడా పలువురిని కలిసే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ కూడా గతంలోనే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కలిశారు. ఇక ఈ పర్యటనలో కూడా వివిధ శాఖల మంత్రులను కలిసి రాష్ట్రానికి ఆర్థికంగా సపోర్ట్ చేయాలనే అంశాలపై వారితో చర్చించబోతున్నారు. దీంతో పాటు ఇటు తాజా రాజకీయ పరిస్థితులు కానీ, స్థానిక సంస్థల ఎన్నికలు, ఇటు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వంపై కూడా ప్రధానంగా కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తంగా ఈ ఢిల్లీ పర్యటనలో రాష్ట్రానికి ఇన్వెస్టర్స్ ను ఆహ్వానించేందుకు ఢిల్లీ వచ్చినట్లుగానే ప్రధానంగా తెలుస్తా ఉంది. రైట్ శివ, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్.